ముందుగా సభకు నమస్కారం. నేను 1982 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి సభ్యత్వం కలిగి నేటి వరకు నేను టీడీపీ తాడేపల్లి టౌన్ ప్రెసిడెంట్గా చేశాను. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగుండా 321 కుటుంబాలు, పేద కుటుంబాలు అక్కడ నివాసం ఉంటుంటే ఆయన మా పక్కకి వచ్చి ఆ ఇంటి నుంచి మా ఇళ్ళన్నీ కోల్దయ్యాలని చూసిన రోజు మేము లోకేష్ గారి స్ఫూర్తితో కోర్టులో వేయడం జరిగింది. మా ఇళ్ళన్నీ తీసేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకనంటే ఆనాడు ఇళ్ళన్నీ పీకేసి ఏమీ ఇవ్వకుండా చేయాలని చూసిన ఆయన ప్రతిజ్ఞని నెరవేర్చుకోలేకపోయాడు. లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం, 3 లక్షల రూపాయల ధన సహాయాన్ని చేయడానికి జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చాడు. అది ఆయన పరాజయం. ఆయన మా ఇళ్ళు పీకేస్తే ఏదో విజయం సాధించాను అనుకున్నాడు. ఆయన మీద మేమే విజయం సాధించాం. తర్వాత ఇళ్ళు పీకేసిన తర్వాత 10 సంవత్సరాల కాలం నుంచి మేము ఖాళీగా ఉన్నాం. ఇవాళ నేను నా స్నేహితురాలు మాధవీలత కలిసి ఒక బ్యాంక్ నుంచి ఏదైనా ధన సహాయం పొంది చంద్రబాబు గారు ఒక మహిళ, ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలనే ఉద్దేశాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టుకి నిర్మాణం చేశాం. అది శ్రీ సాయి స్వయం సహాయక స్వగృహ ఫుడ్స్ అండ్ చంద్రబాబు గారు ప్రతిపాదించిన క్లౌడ్ కిచెన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి 99 రూపాయలకే ఆరోగ్యకరమైన రుచిగా తయారు చేసిన భోజనాన్ని అందివ్వాలనే మా కాన్సెప్టు చంద్రబాబు గారి పారిశ్రామికవేత్త ఒక కుటుంబం అనే నినాదం నుంచి మేము స్ఫూర్తి తెచ్చుకొని ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏర్పాటు అంతటికి మాకు చంద్రబాబు గారే స్ఫూర్తి. ప్రతి కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే చంద్రబాబు గారి సంకల్పాన్ని మమ్మల్ని ప్రేరేపించింది. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారే. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు పొదుపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ నేర్పింది ఈ డ్వాక్రా సంఘాలు. ఈరోజు ప్రపంచ డ్వాక్రా సంఘాల ఉత్పత్తులన్నీ ఏపీ స్వయం అనే బ్రాండ్ ద్వారా పరిచయం చేస్తున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళా లోకమంతా ఈరోజు జై హో చంద్రబాబు అంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు మహిళా పక్షపాతి. ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక పురోగతి మహిళలతోనే సాధ్యమని నమ్మిన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకింగ్ రంగం అంతా మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలతో నడుస్తున్నాయి. చంద్రబాబు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ఏ రంగంలోని వస్తువైనా ప్రపంచ మార్కెట్ని శాసిస్తుందని. ఆయన ఆశయాన్ని మహిళలందరూ కలిసి సఫలీకృతం చేస్తామని, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని ప్రమాణం చేస్తున్నాం. చివరగా ఒక విషయం, మహిళా ఆర్థిక ప్రగతి అనేది ముందుగా ఆయన ఇంటి నుంచే ప్రారంభం చేశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సతీమణి నారా బ్రాహ్మణి గారు ఇవాళ అనేక రంగాల్లో ముందుండి ఇవాళ ప్రపంచంలో అవార్డులను అందుకున్నారు. అలాంటి స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ముందుకు కదులుతారని మేము స్థాపించిన పరిశ్రమలో 10 మంది మహిళలకి పని కల్పించాం. ఇది మాకు చంద్రబాబు గారి స్ఫూర్తి. ఇదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రగతికి మేము తోడ్పాటునిస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై తెలుగుదేశం. శైలజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాటల్లోనే కాదు చేతల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకా సంక్షేమం కానీ సాధికారత కానీ నిరూపించి చూపిస్తుంది మన అధిష్టానం. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు నడపంచాల్సినటువంటి బాధ్యత మనకుంది. తెలంగాణలో పార్టీ ఎక్స్పాన్షన్కి సంబంధించి పాలిట్ బ్యూరో మెంబర్ బక్కని నరసింహుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నూతనంగా జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఈ వేదిక పైన తర్వాత ముందు ఉపస్థితి అయినటువంటి పెద్దలందరికీ,
తెలంగాణలో 10 కేంద్రాలలో వర్చువల్గా వీక్షిస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం. నాకు తెలంగాణ ఎక్స్పాన్షన్, వివేకానందుడు అన్నాడు, ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్. అందుకు విశాల హృదయమే జీవనము అని. నాయకుడు అనే అతను మరి అనేక కష్టాలు ఉంటాయి. తనకు పడరాని వాడిని పేరు ఇవ్వకపోతే నెట్వర్క్ పోతుంది. మంచి పనివాడు నాకు పడరాకున్నా పర్వాలేదని అతని పేరిస్తే నెట్వర్క్ సజీవంగా ఉంటుంది. అయితే ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ